తీడన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. డిజిటల్ మీడియా ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల బతుకు జీవితాలను వెలికి తీయాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుప్రభ కాన్ఫరెన్స్ హాల్లో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ జెండా ఆవిష్కరణ ప్రముఖ జర్నలిస్టు పాషం యాదగిరి చేయగా, అనంతరం ఆవిర్భావ సభ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరి, కరుణాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మీడియా అంటే గుత్తాధిపత్యంలో నడుస్తున్న వ్యవస్థ అని, దానికి భిన్నంగా సోషల్ మీడియా కామన్ మ్యాన్ సామాన్యుల జీవితాలను చూపించాలన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. జర్నలిజంకి కేంద్ర బిందువు విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనే. పేదోడి గొంతుకగా డిజిటల్ మీడియా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానుకోట సీనియర్ జర్నలిస్టు కల్లూరి ప్రభాకర్, యూనియన్ వ్యవస్థాపకులు ఎంపెల్లి ముత్తేష్, జాతీయ గౌరవ అధ్యక్షులు ఏడుగు మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్, జాతీయ నేత చందా శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నాయకులు సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య, కేతోజు వెంకటాచారి, మంద వేణుగోపాల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్ణకుమార్, గుడాల సునీల్ చంద్ర, రాష్ట్ర నాయకులు యారసాంబయ్య, స్థానిక నాయకులు లక్ష్మయ్య, అమీర్, యాకాంతం, కిషన్ రావు, శ్రీనివాస్, నరేందర్తో పాటు ఆయా జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. పోరాటాల గడ్డ మానుకోట గడ్డ మహబూబాద్ జిల్లాలో కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా సోషల్ మీడియాలో నేను ఒక 20 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఇలాంటి యూనియన్ ఏర్పడాలని నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోను ఉన్నవారు, సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ కిందనే భావించవచ్చు. అయితే ఈరోజు చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పెట్టుబడిదారుల మీడియాలో పనిచేసి వాళ్ళు చెప్పు చేతుల్లో ఇమడలేక చాలామంది బయటకు వచ్చి మరి సొంత వెబ్ పేజీలు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈరోజు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. అయితే ఈ దాడిని తట్టుకోలేక, సోషల్ మీడియా ప్రపంచాన్ని తట్టుకోలేక వీళ్ళ మీద అణిచివేత కావచ్చు, వీళ్ళని చిన్న చూపు కావచ్చు చూస్తున్నారు. అయితే దీనికి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇవాళ మీకు తెలుసు, గంజి రవిని కావచ్చు, తీర్మారు మల్లన్న కావచ్చు, ఇంకా చాలా మందిని కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు, ఎన్ని రోజులు జైల్లో పెట్టిండ్రు. ఈ విషయం ఉన్నప్పుడు 2 సంవత్సరాల కింద వరంగల్లో ఫస్ట్ సమావేశం పెట్టి ఆ రోజు కూడా చెప్పినాం, మనం విడివిడిగా ఉంటే మనల్ని అందరూ చులకన చేస్తారు, మనం విడివిడిగా ఉంటే అణిచివేస్తారు, మనం అంతా కూడా ఒక తాటి మీదకి వద్దాం. మీకు 2 రకాల ఉపయోగపడుతుంది. ఒకటేమో ఇన్కము వస్తుంది, 2 ప్రజలలో గుర్తింపు వస్తుంది. మరి సమాజం కూడా, రాజకీయ పార్టీలు కూడా మన వైపు చూస్తాయి. ఎట్లా అంటే మనం అందరం ఒక్క వేదిక మీదకి వద్దాం, అన్ని వార్తలను అందరం పంచుకుందాం, ఒకరికొకరికి కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయంగా నిలిస్తే మరి బాగుంటుంది. అంటే దానికి ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, మనం విధి విధానం రూపొందించుకోవాలి. మనల్ని ఎవరు ఏలెత్తి చూపకూడదు. అసలు వార్త అంటే ఏది వార్త కాదు, ఏది వార్త, సమాజానికి ఏది ఉపయోగము, మంచి రాజకీయాలకు ఏ వార్తలు ఉపయోగపడతాయి, సమాజాన్ని ఎట్లా చైతన్యం చేయొచ్చు అనే దాని గురకు మరి పాషం యాదగిరి గారు, తర్వాత మాడపు శ్రీధర్ గారు, అలాంటి సీనియర్ జర్నలిస్టుల మరి సలహాలు తీసుకొని ఒక అడ్వైజరీ కమిటీ వేసుకొని ఒక బోర్డు వేసి వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం కనుక మొత్తం డిజిటల్ మీడియా జర్నలిస్టులు కనుక ముందుకు పోతే కంపల్సరీ మనము ప్రజలను చైతన్యం చేయొచ్చు. మీరు కూడా మరి ఇన్కమ్ కూడా మనకు వచ్చే అవకాశం వస్తుంది. మీడియా అంటేనే గుత్తాధిపత్యం నడిపించే పెట్టుబడిదారులది. అది క్యాపిటలిస్ట్ ప్రెస్. ఇప్పుడు ఇది సోషల్ మీడియా, అది కామన్ మ్యాన్ ప్రెస్. క్యాపిటలిస్ట్ ప్రెస్ వర్సెస్ కామన్ మ్యాన్ ప్రెస్. కామన్ మ్యాన్ మీడియా ఏంటంటే సామాన్య జీవితాన్ని చూపించాలి. రాజకీయ నాయకుల చుట్టూ తిరగొద్దు, అస్సలు వాళ్ళకు ఈ సమంత గౌరవం కూడా ఇవ్వద్దు, లెక్కనే పెట్టొద్దు దొంగలను. రాజకీయ నాయకులను కానీ, సినిమా స్టార్స్ని కానీ గ్లామర్ ఉన్నా, అధికారం ఉన్నా చెత్తబుట్లో పడేసేయాలి. అది పనికిరాని గ్లామర్. దొంగలు డబ్బులు ఇచ్చి కొన్నారు, అది సృష్టించుకున్నారు. అది అట్లా కాదు. సామాన్య చుట్టూ, నోరు లేని సామాన్య చుట్టూ తిరగాలి. నోరు లేని వాళ్ళు నోరు కావాలి, వెన్నుపూస లేని వెన్నుపూస కావాలి,
మనం ఎందుకంటే ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ ఎవరున్నారంటే స్పైన్లెస్ వండర్స్, బ్రెయిన్లెస్ వండర్స్, హార్ట్లెస్ వండర్స్, టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్. బేజుబాన్ ఆర్ బేజమీర్ అని అంటారు ఉర్దూలో. మనకి ఆత్మ లేదు, నాలుక లేదు. అటువంటి వాళ్ళు వద్దు మనకు. వాళ్ళని పట్టించుకోం. పూచిక పిల్లల్లో కూడా ఏం రాజకీయ నాయకులకు, ఎందుకంటే అందరూ దొంగలు, క్లెప్టోక్రాట్స్ కాబట్టి. సినిమాల్లో కూడా అటువంటి వాళ్ళే ఉంటారు, పచ్చి బూత్ ఉంటుంది దాంట్లో, ఇంకేముండదు తెలుగు సినిమాలు మాత్రం. అందుకని వాళ్ళని పట్టించుకోవద్దు. క్రికెట్ అనేది ఆటనే కాదు, డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ 0. వరల్డ్ ఒలింపిక్స్ వాళ్ళే చెప్పిన డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఇన్ క్రికెట్ ఈజ్ 0. మీరు బాక్సింగ్లో ఇంకో దాంట్లో చాలా ఉంటుంది, దీంట్లో ఏం లేదు, డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ లేదు, టీం వర్క్ కూడా లేదు. దాన్ని చూపిస్తున్నారు దొంగలంతా. అందుకని అది మనం చెత్తపుట్లో పడేద్దాము. ప్రతిదీ సైంటిఫిక్గా ఉండాలి, విమర్శనాత్మక దృక్పథమే ఉండాలి. ఎందుకంటే జర్నలిజానికి కేంద్ర బిందువు విమర్శనాత్మకమైన ఆలోచన. క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం. క్రిటికల్ థాట్ చూడాలి. నల్లని అన్ని నీళ్ళు, తెలియని పాలని నమ్మొద్దు. నమ్మితే జర్నలిజమే కాదు. పలానా మందు పనిచేస్తుందని చెప్తే అది ల్యాబ్లో పెట్టి చూపించి మాకు మీ క్లినికల్ ట్రయల్స్ చేసినవా లేదా, ఎనిమల్స్ మీద వాడినవా, హ్యూమన్ వాలంటీర్స్ మీద వాడినవా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉన్నాయా లేదా అని ప్రశ్నించి మీకు ఎక్కడున్నాయి, దీని ఇన్స్టిట్యూషన్ కానీ, ప్రొఫెసర్ కానీ, పేషెంట్ కానీ పార్టీగా చేసినవా లేదా అని చెప్పి ప్రశ్నించేటట్టుగా ప్రతిదీ అట్నే ఉండాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్ మాకు చూపించండి అని చెప్పేటట్టుగా ఉండాలి. ఏది గుడ్డిగా నమ్మనే వద్దు. అట్లా పీపుల్ సెంట్రిక్ జర్నలిజం రావాలి. పీపుల్ సెంట్రిక్ జర్నలిజం, క్రిటికల్ థాట్ సెంట్రిక్ జర్నలిజం అట్లా ఉండేటట్టుగా జర్నలిజం డెవలప్ చేద్దాము. అదంతా మాఫియా మొనాపలి ప్రెస్, అది గటర్ ప్రెస్. గటర్ అంటే దుర్గంధం దాంట్లో ఉండేది. గటర్ అంటే మురికి కాలువనే దాంట్లో ఉన్నది. గటర్ ఆర్ బటర్ అంటే మస్కా కొట్టుడు, అదొద్దు మనకు కావాల్సింది మనము ప్రజల చుట్టూ, ప్రజల నాలుకగా ఉండాలి. అటువంటి జర్నలిజం పేదోని నాలుకగా ఉండాలి. పేదోని నుట్టూర్పును దానికి యాంప్లిఫైర్ పెట్టి పెద్దగా వినిపించాలి. పరిపాలకులు సెక్రటరియట్లో పడుకున్న వాళ్ళు లేదా ఫామ్ హౌస్లో పడుకున్న వాళ్ళు చెవుల బద్దలు కొట్టేట్టు ఉండాలి. అట్లా వినిపించి మద్య నిషేధం పెట్టు అడగాలి. మనం ఎందుకు తాగి చస్తున్నారు పోరలు, నార్కోటిక్స్ ఎందుకు వస్తున్నాయి, గంజా ఎందుకు వస్తుంది, నల్లమందు గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి, ఏ చదువు ఎందుకు లేదు, విద్య ఎందుకు లేదు, వైద్యం ఎందుకు లేదు, ఆదివాసులు ఎందుకు చచ్చిపోతున్నారు, ఆదివాసుల హక్కు కదా, ఆదివాసి చట్టాలు తీసుకొచ్చి చెప్తాం, ఆదివాసుల హక్కు కదా, నువ్వు వాడు అడిగి వాంది కదా. నిజాం కూడా వాళ్ళకి 1,80,000 ఎకరాలు ఇస్తే లాగేసుకుంటున్నారు, వచ్చిన ప్రభుత్వాలను లాగేసుకుని వాళ్ళని బతకనిస్తలేరు. అబారిజినల్ ట్రైబ్స్ వాళ్ళు, ఆ మూలవాసులు వాళ్ళని వాదన హక్కు నీకు ఎక్కడుంటుంది? చెంచులను అక్కడి నుంచి తరిమేసే హక్కు పోలీసునికి ఎక్కడి నుంచి వచ్చిన బయటోనివి కదా, రెవెన్యూడు బయటోడు కదా, వాళ్ళ రాజ్యం కదా. 80,000 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఏమంటారు అంటారు, రుజువు చేసి గోండులు అంతే. ఎందుకు తరిమేస్తారు గోండుల్ని? చెంచులు ఎంత తరుపుతారు, కొండరేళ్ళు ఎంత తరుపుతారు, కోయలు ఎంత తరుపుతారు. ఆఖరి పోలవరం కట్టి కోయలు కొండరేళ్ళు 2 లక్షల మందిని ముంచుతున్నారు. ఎట్లా ముంచుతారు? ఇవన్నీ అడగాలి కదా. ఎవరిని ఏ ఛానల్ని అడుగుతున్నదా, ఏ పత్రికను అడుగుతున్నదా? ఎవడు అడుగుతలేడు. ఆఖరికి భద్రాచలం కడతామని రాముడు జై శ్రీరామ్ అని చెప్పేటోళ్ళు కూడా భద్రాచలం ముంచుతున్నారు. కట్టేది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటికే కళ్యాణ కట్ట మునిగింది, నవగ్రహాలయం మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, పర్ణశాల కూడా మునిగింది. కానీ అంతకంటే పెద్ద ప్రమాదం 2 లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసితులు అవుతున్నారు. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా లేదు. ఫార్మా ఎట్లా తెస్తావు నువ్వు? మూసి శుభ్రం చేస్తానంటే మూసి అపరిశుభ్రంగా ఎందుకు అయిందంటే మొత్తం మూసి ఫార్మా పొల్యూషన్ వస్తుంది. తలకాయ ఇంటి మాట్లాడుతున్నా, మీరు అడగాలి కదా, గట్టిగా అడుగుతున్నా. ఏ పత్రికను అడుగుతుందా? అడగదు కదా. ఆఖరికి గంగా మైలు కాదు, గంగోత్రి దగ్గర STP ప్లాంట్ పెట్టారు. గంగోత్రి ఎక్కడైతే గంగ పుట్టిందో అక్కడ సూయేజ్ ట్రీట్మెంట్ ఇంట్లో కూడా కొట్టించండి. మొత్తం బొగ్గు 6 జిల్లాల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. 6 జిల్లా సింగరేణి మూతపడితే మంచిర్యాల ఉండదు, గోదావరికి ఉండదు, రామగుండం ఉండదు, భూపాలపల్లి ఉండదు, అటు ఏముండదు, మొత్తం పోతాయి. ఇల్లందు కూడా ఉండదు, ఇల్లందు పోతుంది, సత్తుపల్లి పోతుంది, అన్నీ పోతాయి, ఏముండయి. కొత్తగూడెం కూడా పోతుంది. ఇవన్నీ మూతపడతాయి. ఇక్కడ వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ మూతపడతాయి నాయన అని. ఎందుకంటే అక్కడ పెద్ద ఆందోళన ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి, బొగ్గు వినియోగం ఆపేయాలని చెప్పి ప్యారిస్ అగ్రిమెంట్లో ఇండియా సంతకం పెట్టింది. ఒత్తిడి వస్తుంది భారతదేశం మీద, ఆపేయండి సింగరేణి అని, ఫాసిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఆపేయండి, దాని కన్సంప్షన్ ఆపేయండి అని. కాబట్టి ఇది రేపు ఎప్పుడు టీవీలో రాదు. ఇది మీరు నెట్లో కూడా గుర్తొస్తుంది. ప్యారిస్ అగ్రిమెంట్ ఏంది, ఇండియా ఏం చేసింది, ఫాసిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్, ఫాసిల్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఆపేయమని. ఇవి చెప్పాలి మనం. ఇవి చెప్పడానికి మనకు అడ్డమే ఉంది? మనకి సంఖ్యలు ఏం లేవు కదా. మెయిన్ మీడియాకు ఉంది, ప్రధాన పత్రికలకు ఉంది, అన్సోషల్ మీడియాకు ఉంది. మనకు సోషల్ మీడియా మనం అన్నీ చెప్పేస్తాం. అవన్నీ ఫెటర్డ్ మీడియా. ఫెటర్డ్ అంటే సంఖ్యలు ఉన్నది, మనం అన్ఫెటర్డ్, మనకు సంఖ్యలు లేదు. కాబట్టి మనం ధైర్యంగా చెప్తాము. దాన్ని అట్లా ప్రజల వాయిస్గా, గొంతుగా రేపు జరగబోయేది ఇప్పుడే చెప్పేటట్టుగా తీర్చిదిద్దాము. దానికోసం మీ అందరికీ మేము వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి మాటిస్తున్నాం.